కేసీఆర్ ఇంకా ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఏదైతే తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఇంకా అడ్డగోలుగా ప్రజలు కర్రు కాచి వాద పెట్టినా, ప్రజలు తిరస్కరించిన, చీత్కరించిన, ఏదైతే వచ్చేసారి మనమే, ఇప్పుడున్నోళ్ళం మనమే, స్థానిక సంస్థలు మనమే, ఎంపీ ఎలక్షన్ మనమే అని ఏదైతే కేసీఆర్ విర్రవీగి మాట్లాడుతున్నాడో వారు ఏమంటుండంటే నా ఓటమి దేశానికే నష్టం. ఈయన ఓటమి దేశానికే నష్టమట. మహారాష్ట్ర రైతు నాయకులు ఇదే అంటున్నారు. తెలంగాణ రైతుల కంటే వాళ్ళే ఎక్కువ బాధపడుతున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్ లో మాజీ సీఎం. మరి ఇంకేం, కేసీఆర్ గారు మహారాష్ట్ర రైతులు బాగా బాధపడుతున్నారు కాబట్టి మీరు తెలంగాణలో పెట్టే పేడ జద్దుకొని మహారాష్ట్రకే వెళ్ళుంది. మహారాష్ట్ర రైతులట ఈయనతో చెప్పుకుంటున్నారట, బాగా బాధపడుతుండ్రట. ఈయన ఓటమి వల్ల దేశానికే నష్టం జరిగిందని, రైతాంగం మొత్తం ఇబ్బందులలో ఉందని, ఈయనను ఓడగొట్టడం వల్ల, బీఆర్ఎస్ ను ఓడగొట్టడం వల్ల మొత్తం దేశం ఆగమాగం అయిపోతుందని కేసీఆర్ వాళ్ళ రైతులు, ఏది మహారాష్ట్ర రైతులు చెప్పిర్రట. ఇక్కడున్న రైతులను పట్టించుకున్న పాపాన లేదు. ఇక్కడున్న రైతాంగానికి సంబంధించి ఏదైతే కేసీఆర్ ఇప్పుడు మహారాష్ట్ర రైతులు అని చెప్తుండో, ఇక్కడున్న రైతులకు ఇగో రైతు ఆత్మహత్యలపై లెక్కలు లేవు. దాచిపెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 నుంచి 5 ఏళ్లు నమోదు చేయలేదు. రైతు బీమా కింద అదర్స్ కేటగిరీలో ఏంటి? ఇది కేసీఆర్ పంతీను. ఇది కేసీఆర్ పంతీను. మహారాష్ట్ర రైతులట ఈయన ఓడిపోయినందుకు బాధపడుతుండ్రట. ఇది కథ. కేసీఆర్ ఓటమికి మహారాష్ట్ర రైతులు బాధపడుతుండ్రట. ఎందుకంటే ఇక్కడ 10 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా ఒక్క రైతు, ఏ రైతు పండించిన రైతు ప్రతి బస్తా మీద 40 కేజీల బస్తా మీద కిలోన్నర నువ్వు కట్ చేసినావు కదా కేసీఆర్. కిలోన్నర నుంచి 3 కిలోలు కట్ చేసినావు. ప్రతి రైతు బస్తా మీద తప్ప తాలు పేరుతోటి 3 కేజీలు కట్ చేసినావు. వరి వేసుకుంటే ఉరి అన్నావు. వరి వేసుకుంటే ఉరి అన్నావు. వరి కనుక ఏ రైతన్న వేస్తే ఉరి అన్నాడు. ఇవాళ నీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి సిద్దిపేట, మెదక్ సంబంధించిన ఎంపీ అభ్యర్థి సిద్దిపేట కలెక్టర్ గా ఉండి వారి ఎవడన్నా వేస్తే వాడిని తీసుకుపోయి లోపల వారేస్తా అన్నాడు. వారి ఎవడన్నా వేస్తే వాడిని లోపల వారేస్తా అన్నాడు. ఏ ఒక్క రైతు చచ్చినా రైతుకు సంబంధించిన ఆత్మహత్యలపై లెక్క లేదు. ఏ ఒక్క రైతుకు కూడా పండించిన పంట మీద గిట్టుబాటు ధర లేదు. ఏ ఒక్క రైతు యంత్రాంగానికి సంబంధించిన సబ్సిడీ లేదు. పేరుకు ఒక రైతు బంధు అని పెట్టి రైతులకు సంబంధించిన మొలకలపై ఏదైతే విత్తనాల సబ్సిడీ తీసుకున్నావు, యూరియా ధర పెంచినావు, యూరియాపై సబ్సిడీ తీసుకున్నావు, మద్దతు ధర ఇయ్యలేదు. దానితో పాటు రైతు పండించిన ప్రతి బియ్యపు గింజ మీద దోపిడీ జరిగింది. క్విడ్ ప్రోక్రో లెక్క రైస్ మిల్లర్ల దగ్గర సంవత్సరానికి ఇంత అని చెప్పి ఖజానా నింపుకునే ప్రయత్నం చేసిండు. నువ్వట నా ఓటమి దేశానికే నష్టం. దేశానికి నష్టం కాదు నాయన, దేశానికి పట్టిన శనివేయింది నువ్వు ఈ ఓటమి. ఇక దేశానికే నష్టమే నీ ఓటమి. దేశానికే నష్టమైనప్పుడు మరి మహారాష్ట్ర వాళ్ళు దేశానికి నష్టం అనబట్టే మరి నీకు సంబంధించిన వాళ్ళు నిన్నటికి నిన్న 6 ఎమ్మెల్సీలు మళ్ళీ పోయి ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిను, దీప్ దాస్ మున్షి గారిని ఎందుకు కలిసినట్టు, ఎందుకు కాంగ్రెస్ లో చేరినట్టు? మహారాష్ట్ర రైతులు నిన్ను దేశానికి నష్టం అంటే నీ సహచర మంత్రివర్గం, నీ నియంత పాలనను, నీ నియంతృత్వ పోకడలను, నీ ఇంకా జనం కోరుకున్న దానికి వ్యతిరేకంగా, జనాభిష్టానికి వ్యతిరేకంగా, జనం మనసులో ఉన్న దానికి వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తున్నావు అని చెప్పే ఇవాళ బసవరాజు సారయ్య గారు, దండే విఠల్ గారు, భానుప్రసాద్ రావు గారు, బుగ్గారపు దయానంద్ గారు, ప్రభాకర్ రావు గారు, యగ్గ మల్లేశం గారు, వీళ్ళ 6 నీ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ఇవాళ నీ పార్టీని విడిచి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. బీఆర్ఎస్ కు బిగ్ షాక్. 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరిక. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, కాల యాదయ్య, వీరు 6 ఎమ్మెల్యేలు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో చేరి ఇప్పుడు మళ్ళీ బసవరాజ్ సారయ్య, దండ విఠల్, భానుప్రసాద్, బుగ్గారపు దయానంద్, ప్రభాకర్ రావు, యగ్గ మల్లేశంలు కూడా నీ నియంతృత్వ పోకడలను విడిచి ఏదైతే ఈ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో దానికి సంబంధించిన అడుగులు కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమైతాయి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వైపు నడవడం జరుగుతూ ఉన్నది.